హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకాంత్ అడ్వెంచర్స్. సో ఈరోజు మనం ఒక ఫిషింగ్ స్పాట్కి వెళ్తున్నాం. ఫస్ట్ ఫేస్ అంతా ఇది ఏందని మీకు అనిపించవచ్చు, ఎండ ఎక్కువ ఉంది ఈరోజు. సో దానికోసం సన్ స్క్రీన్ పెట్టుకున్నా. సో మన సబ్స్క్రైబర్స్ అందరు చెప్తా ఉంటాయి కదా, నేను సన్ స్క్రీన్ పెట్టుకోండి, మంచిగా ఎండకి వెళ్ళినప్పుడు వాటర్ తాగండి, మంచిగా వాటర్ తాగితే హెల్తీగా ఉంటుంది, కొంచెం హైడ్రేట్ అయి ఉంటుంది బాడీ. అయితే సో ప్రస్తుతానికైతే మనం ఒక మంచి ఫిషింగ్ స్పాట్కి అయితే పోతున్నాం. అది ఒక రెస్ట్రిక్టెడ్ స్పాట్, కానీ చూద్దాం. ఇంకా నేను ఈ మధ్య ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తాను, మీకు మంచి స్పాట్స్ చేయడానికి అయితే ట్రై చేస్తా. ఈ మధ్య కొత్తగా ఒక ఈవీ కార్ అయితే తీసుకున్నా, దీని గురించి డీటెయిల్ గా అయితే చేస్తాను. అందరికి క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఈవీ కార్ ఎట్లా ఉంటది ఏంటి, అదంతా క్వశ్చన్స్ ఉంటాయి కదా, దాని గురించి డీటెయిల్ ఒక వీడియో అయితే చేస్తా. ఇది ఏం కార్ తీసుకున్నారు, సో చూద్దాం. స్నేకెడ్ ఫిషింగ్ ఈరోజు టార్గెట్ అంతా మంచిగా ఫిషింగ్ అవుతుంది అనుకుందాం. ప్రస్తుతానికి అయితే నేను స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 15-20 మినిట్స్ అయింది. ఇంకా డిస్టెన్స్ ఎంత ఉందో చూపిస్తాను. మ్యాప్ లో చూసుకున్నట్టయితే ఇంకా 42 మినిట్స్ 21 కిలోమీటర్స్ అంటుంది. ఇప్పుడు చలికాలం కాబట్టి నేను జస్ట్ ఈవినింగ్స్ వెళ్తున్నా, మార్నింగ్ అవ్వట్లేదు ఎందుకంటే వాటర్ చాలా చల్లగా ఉంది. ఓకేనా, మళ్ళీ ఫిషింగ్ స్పాట్కి వెళ్ళాక మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకేనా, వీడియో కంటిన్యూ చేస్తాం. సరే, ఓకే, మనం ఫిషింగ్ స్పాట్కి అయితే రీచ్ అయిపోయినాం. చేయబోతున్న ఫిషింగ్ స్పాట్ ఇదే మొత్తం ఫిషింగ్ స్పాట్ అనమాట. యూజ్ చేస్తున్న రాడ్ వచ్చేసి యాజ్ యూజువల్ సేమ్, చేంజ్ ఏం ఉండదు. గో క్యాస్ట్ రాడ్ ఇది వచ్చేసి మన 7 feet రాడ్. రీల్ 2 ఉన్నాయి, ఒకటి దైవ CG80 ఉంది, దీంతో పాటు ఈ రీల్ కూడా ఉంది, ఇది CA80 దైవ. ఫ్రాగ్స్ చూపిస్తా, మల్టిపుల్ ఫ్రాగ్స్ ఉన్నాయి. సో ఇవి ఫ్రాగ్స్, ఇది చాలా మంచి రిజల్ట్ ఇచ్చిన ఫ్రాగ్ అనమాట. సో ఇది వాడతాను ఫస్ట్, దీని తర్వాత నాకు ఇది కూడా పనిచేస్తుంది, ఇది కూడా బాగా పనిచేస్తుంది. చూద్దాం ఏది మంచిగా పనిచేస్తే అది వాడతాను. చూద్దాం ఎట్లయితుంది ఫిషింగ్, మంచిగా అయితే చూపిస్తాను. చిన్న ఫిష్ అయితే పడింది, సేమ్ మన దుష్మన్ ఫ్రాక్ అయితే పడింది. చిన్న ఫిష్ కదా, నేను ఎప్పుడు మెసేజ్ చేస్తుంటే మన ఛానల్లో చిన్న ఫిష్ వచ్చినప్పుడు మనం ప్లీజ్ దాన్ని దయచేసి నీళ్ళలో వదిలేసేయండి, క్యాచ్ అండ్ రిలీజ్ చేయండి. ఇక్కడ నేను షూస్ వేసుకున్నా, నాకు కొత్త స్నీకర్స్ ఇవి. సో నీళ్ళలో వెళ్తే ఖరాబ్ అవుతుంది అని చెప్పి అట్లా పడేసిన, సారీ ఏమనుకోదు. నార్మల్గా అయితే నేను దాని ప్రేమతో నీళ్ళలోనే వదులుతా, షూస్ వల్ల వదలలేదు. ఇక్కడ లాస్ట్ వీడియోలో కమెంట్స్ వచ్చినాయి, అన్న కొంచెం మాకు జూమ్ వీడియో కావాలా, కొంచెం ప్రాపర్ వీడియో కావాలా, ఎక్కడ షార్ట్ అవ్వబోతుందో చూపెట్టన్నా అని చెప్పినారు. సో అందుకే ఈ వీడియోలో ట్రైపాడ్ అదంతా సెట్ చేసిన. కానీ ఒక్కనే ఉన్నా కదా, కొంచెం కాన్షియస్ ఉన్నాను, ఇంకా కెమెరా ఉందా, నేను కెమెరాకి అడ్డొస్తున్నా, ఆ చిన్న కాన్షియస్ అయితే ఉన్నా నేను. సో అందువల్లనే ఇప్పుడు షార్ట్ వచ్చినప్పుడు కరెక్ట్గా సెంటర్లో ఉన్నా. ఇది కొంచెం నేను ఇంకా ప్రాక్టీస్ చేస్తా, ఇంకా మంచి స్పాట్లో ఉన్నప్పుడు, సో దట్ ఇంకా మీకు మంచి బెటర్ వ్యూ అయితే వస్తుంది. కామెంట్ సెక్షన్లో చాలా రిక్వెస్ట్లు వస్తున్నాయి, అన్న కొంచెం జూమ్ చేసి చూపెట్టు, షార్ట్ కొట్టినప్పుడు మళ్ళీ చూపెట్టు, అవన్నీ రిక్వెస్ట్లు వస్తాయి. కంపల్సరీ మంచిగా చేద్దాం. సైజ్ అయితే 800 grams to 900 grams ఉంది. ఇది మీకు ఎంత అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కప్పల్ని అయితే మంచిగా మింగేస్తున్నాయి. యూజ్ చేస్తున్న ఫ్రాక్స్ చాలా పనిచేస్తున్నాయి. నేను అందరికీ మళ్ళీ చెప్తున్నా, ఫ్రాక్స్ ఎక్కువ ఖర్చు పెట్టకండి. నేను ఒకప్పుడు 500 to 800 రూపీస్ ఖర్చు పెట్టేది ఒక ఫ్రాక్ కోసం. ఈ మధ్య మొత్తం తక్కువ చేసిన, ఓన్లీ బడ్జెట్ ఫ్రాక్స్, అవి కూడా 120 నుంచి 180 రూపీస్ ఉన్న ఫ్రాక్ తీసుకుంటున్నా, వాడుతున్నా. ఖరాబ్ అయితే పక్కన పెట్టి కొత్తది వాడుకుంటున్నా. అదే బెస్ట్ పాలసీ, నా సజెషన్. మీకు ఏమైనా అనిపిస్తే చెప్పనేమంటే, ఇప్పుడు మంచి ఫ్రాక్స్ కూడా ఉన్నాయి, కాస్ట్లీ, ఇవి కూడా వాడచ్చు. నేను యూజ్ చేస్తున్న స్ట్రాటజీ ఇది. ఇంతకుముందు రైట్ సైడ్ అన్నా కదా, కొంచెం ఇప్పుడు లెఫ్ట్లో ఆడుతున్నా. సో ఇమీడియట్గా స్పాట్ అయితే చేంజ్ చేసిన. ఒక చోట ఎక్కువసేపు ట్రై చేయకండి, ఒక స్పాట్లో ఉండి 2-3 టైమ్సే ట్రై చేయాలి. నేను అక్కడ చూస్తున్నా ఏదో బర్డ్ మూమెంట్ వచ్చిందని సడన్గా షార్ట్ కొట్టింది, ఆ సౌండ్తో నేను టక్కని వల్లంది ఇట్లా అన్నది, షార్ట్ కొట్టిన. చూడొచ్చు లైన్ ఫిష్ పట్టంగా కూడా రైట్కి వెళ్ళిపోతుంది, చాలా తక్కువ అవుతుంది. నార్మల్గా స్నేకెడ్ ఫిషింగ్ ఒక షార్ట్ కొట్టంగానే మనం అది అక్కడ స్ట్రైక్ కొట్టి ఇట్లా అంటుంటుంది, మనం దాన్ని తీసుకొని వచ్చేస్తుంటాం. కానీ ఇది కొంచెం బలమైంది, కొంచెం పెద్దది కాబట్టి అది ఇట్లా లైన్ని లాక్కొని వెళ్ళిపోతుంది. ఈ వీడియోలో మీకు ఇంకొకటి చూడొచ్చు, హుక్ ఊడిపోయింది, నేను రాడ్ ఇట్లా పైకి అన్నప్పుడు
కొన్నిసార్లు ప్రాపర్‌గా హ్యాండిల్ చేయకపోతే ఆ రాడ్ మన టిప్ మన మూతికి తాకే ఛాన్స్ కూడా ఉంటది. సో, మీరు అట్లా స్టంట్స్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అదొక మెసేజ్ శ్రీకాంత్ అడ్వెంచర్స్ నుంచి. ఇదైతే ఈజీగా 1.2 ఉంటదనిపిస్తుంది నాకు. మీకెంత అనిపిస్తుందో కామెంట్ సెక్షన్‌లో మళ్ళీ మెన్షన్ చేయండి. ఈ వీడియో క్వాలిటీ బాగుందని మీకు అనిపిస్తే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఇవ్వండి. అట్ ద సేమ్ టైమ్ హైప్ కూడా ఇవ్వండి. మన వీడియోకి రీచ్ వస్తది. ఇమ్మీడియేట్‌గా మళ్ళీ చెరువుకి ఆపోజిట్ స్పాట్ చేంజ్ చేసిన. ఇక్కడ కూడా మంచి స్పాటే కానీ ఇక్కడ ఏంటంటే కొమ్మలు ఉంటాయి. కొంచెం చూసుకొని ప్రాక్టీస్ చేసుకొని ఆడుకోవాలా. మనం కాస్టింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ప్రాపర్ మనం అనుకున్న చోటే ఫ్రాగ్ పడుతుంది. అంటే ఫ్రాగ్ లూరు పడుతుంది అని అంటున్నాను. సో ఇక్కడ ఒక చిన్న ఇరికి ఏంటంటే చూడొచ్చు వాటర్ చాలా తక్కువ ఉంది. మొత్తం చుట్టూ కొమ్మలు ఉన్నాయి. సో అది ఏమైందంటే నేను ఇప్పుడు ఫ్రాగ్ అక్కడ ఇరికిపోయింది. ఫ్రాగ్ అంటే స్నేక్ అయితే అక్కడ హుక్ అయినాక అక్కడ ఇరికిపోయింది. సో నేను ఏం చేసిన అంటే సరే నా దగ్గర వేడర్స్ ఉన్నాయి కాబట్టి వాటర్లోకి వెళ్ళినా. నార్మల్గా నేను నీళ్ళకి వెళ్ళను. వేడర్స్ అంటే ఇప్పుడు నేను వేసుకున్నాను కదా హాఫ్ ప్యాంటు బూట్స్ అవన్నీ ఉంటుంది. మంచి వేడర్స్ అన్నమాట వాటర్ ప్రూఫ్వి. ఫార్మర్స్కి నేను ఇదే సజెస్ట్ చేస్తూ ఉంటాను. మంచి క్వాలిటీది. సో నేను అది ఉంది కాబట్టి నేను వాటర్లో ధైర్యంగా నడుచుకుంటూ పోయినా. నార్మల్గా వాటర్లో ఇన్సెక్ట్స్ అవి ఉంటాయి. వాటర్ కొంచెం కండిషన్ బాగుండదు. మన ఎలర్జీ లాంటిది వస్తుంది కదా దానికోసం సేఫ్టీగా నేను ఇది ప్యాంట్ వేసుకున్నా. సో అట్లనే ఆ ధైర్యంతోనే నడుచుకుంటూ పోయినా. అక్కడ ఇదే ఓపెన్ వాటర్లో అయితే ఫిష్ హుక్ అయినాక తీయడానికి చాలా ఈజీ ఉంటుంది. కానీ ఒకవేళ కొమ్మలు ఇట్లుంటే కొంచెం కష్టం అవుతుంది. మనం వెళ్ళేసి నడుచుకుంటూ పోయి దాన్ని తీయడం అవన్నీ చేయాల్సి వస్తుంది. ఇది ఒక్క పాయింట్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు వాటర్లోకి వెళ్ళండి. శ్రీకాంత్ అన్న మంచిగా నీళ్ళకి వెళ్ళిపోయింది నేను కూడా వెళ్ళిపోతా అట్లా చేయొద్దు. చాలా జాగ్రత్త. వాటర్ డెప్త్ చాలా తక్కువ ఉంది అన్న ఒక రీజన్తో ఇంకొకటి నేను వేడర్ అంటే ప్యాంట్ ఏదైతే ఉంది కదా బూట్స్ లాంటిది అది వేసుకున్న ధైర్యంతోనే వాటర్లోకి వెళ్ళిన. ఇది ఒక చిన్న రిక్వెస్ట్ అండ్ సజెషన్ టు ఆల్ మై సబ్స్క్రైబర్. సైజ్ అయితే సూపర్ ఉంది. ఏదో చిన్న పప్పిని తీసుకొచ్చినట్టు తీసుకొని వస్తున్నా. మంచి సైజు. ఇదే లాస్ట్ ఫిష్ అంత పెద్దది కాదు. ఇది అరౌండ్ 700 to 800 గ్రామ్సే ఉంటుంది. దాన్ని మళ్ళీ ఒడ్డుకు తీసుకొని వచ్చిన. సో ఇది ఫిష్. ఇది 4th ఫిష్. ఒకటి క్యాచ్ అండ్ రిలీజ్ చేసిన, ఇది పట్టేసిన. ఇంకా చాలు. ఇంకా ఈ రోజుకి ఇదే అనుకుంటున్నా. చూద్దాం ఇంకొక ఫిష్ పడతానేమో తెలియదు. ప్రస్తుతానికైతే ఇది మంచి సైజు. బలం ఉందిరా. బలం ఉందిరా. ఉండదు అనిపిస్తుంది. బట్ స్టిల్ we will try. ఇటు వాళ్ళు మనం బేబ్స్ దిస్ వే ఉంటాం అప్పటి వరకు. గట్టు ఉంటావా గట్టుకొస్తావా. యాక్చువల్గా ఈ పాట పాడింది ఎందుకనంటే ఈ చెరువు ఆపోజిట్లో ఒక గట్టు ఉంది, ఇటు సైడ్ ఒక గట్టు ఉంది. నువ్వు అటు సైడ్ పోతావా ఇటు సైడ్ పోతావా అని అన్నా. జోక్ మీకు అర్థమైందో లేదో. ఓకే, సైజ్ అయితే సూపర్ సైజ్. నేను చెప్పాలంటే నేను మామూలుగా ఫ్రాక్స్ ఎక్కువ ప్రమోట్ చేయను, కానీ ఇదైతే అబ్సల్యూట్లీ బ్యాంగ్ ఆన్ ఫ్రాక్. ఇది ఎట్లాంటి ఫ్రాక్ అంటే జస్ట్ ఇది ఒక 180 రూపీస్ ఏమో పడింది నాకు. లుకానా నోవా జూనియర్ ఫ్రాక్. ఇది మల్టీ కలర్ మామూలుగా ఉంటుంది దాని వచ్చ. అబ్సల్యూట్లీ సూపర్ ఫ్రాక్.
వాక్ ప్రాపర్లీ. సో ఇది ఈరోజు మన లాస్ట్ ఫిష్. సైజ్ అయితే సూపర్ ఉంది. ఈజీగా 1.2 ఉంటుంది. ఒడ్డుకు బయటకు తీసుకెళ్ళినంత వరకు నాకు కొంచెం డుక్కునే కొట్టుకుంటుంది గుండె. ఎందుకంటే అది మధ్యలో అంటే ఎండింగ్ గట్టుకొచ్చే వరకు మన ఫిష్ కాదని అంటారు కదా పెద్దలు. సేమ్ ఇది అదే సిచ్యువేషన్ అనమాట. బయటకు వచ్చే వరకు అవుతుందా లేదా అని. ఈ సంక్రాంతికి ఒక చిన్న కాంటెస్ట్ ఏంటంటే, ఇది ఓన్లీ ఫర్ మై సబ్స్క్రైబర్స్, స్టిక్ ఆన్ దట్ విత్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే. ఫిషింగ్ రాడ్ అండ్ రీల్ యూజ్ చేసి ఉన్న కైట్ ఎగరేస్తే, కైట్ ఎగరేసింది ఒక వీడియో కానీ ఫోటో కానీ నాకు ఒక డిఎం చేయండి. నేను లక్కీ విన్నర్కి నేను 3 ఫ్రాగ్స్ సెండ్ చేస్తాను. అట్ ద సేమ్ టైం మీరు కైట్ ఎగరేసినప్పుడు ఒకవేళ కైట్ కట్ అయిపోతే ఫాస్ట్గా రిట్రైవ్ చేసేసేయండి. అంటే దారం తొందరగా చుట్టేసేయండి. ఎందుకంటే మళ్ళీ దారంతో ఎవరికైనా రోడ్ మీద కానీ నడుస్తున్న వాళ్ళకి, 2 వీలర్ వాళ్ళకి త్రోట్ కట్ అయ్యే ఏమైనా ఇన్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి దారం తొందరగా చుట్టేసేయండి. ఇది ఒక చిన్న రిక్వెస్ట్.